హలో ఆల్, ఈ పర్టికులర్ సెషన్ ఏంటంటే ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, ఎలాంటి క్లారిఫికేషన్స్ కావాలన్నా సరే నన్ను అడగొచ్చు ఇక్కడ. ఓకే, జిషు శిరీష్. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా, ఎలాంటివి ఉన్నా కూడా ఈ పర్టికులర్ సెషన్ ఉపయోగపడుతుంది. సో ముఖ్యంగా ఎవరికైతే 65 మార్క్స్ దాటుతున్నాయో కళ్ళు మూసుకొని మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయొచ్చు. 65 దాటిన వాళ్ళు, సో యు నో నీడ్ టు వరీ అబౌట్ రిజల్ట్. 65 దాటిన వాళ్ళు సో మ్యాక్సిమం 68 ఉంటుంది, మినిమం అయితే 64 ఉంటుంది. ఇది చాలా స్టూడెంట్స్తో మాట్లాడి వచ్చినటువంటి కంక్లూజన్ కాబట్టి 65 దాటిన వాళ్ళు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మ్యాక్సిమం కట్ ఆఫ్ ఉంటే మ్యాక్సిమం అంటే 68 ఉండొచ్చు. సో ఆ పర్టికులర్ కాంటెక్స్ట్లో సో జిషు శిరీష్ ఏమడుగుతున్నాడంటే యూపీఎస్సీ వర్సెస్ గ్రూప్ 1. సో ముఖ్యంగా నేను ఏమని చెప్తానంటే నాకు వచ్చినటువంటి సోర్సెస్ ప్రకారంగా, ఇన్ఫర్మేషన్ ప్రకారంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ చాలా సీరియస్గా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ కండక్ట్ చేసేయాలని చెప్పేసి డిసెంబర్ 9కి ఏదైతే గవర్నమెంట్ కొలువు తీరిందో, అంటే అప్పటి వరకు ఎట్టి పరిస్థితుల్లో ఒక సంవత్సరం లోపు 563 అపాయింట్మెంట్ ఆర్డర్స్ గ్రూప్ 1 సంబంధించింది ఇచ్చేసేయాలని చెప్పేసి చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది. కాబట్టి సో బెటర్ ఈసారి మీకు యూపీఎస్సీలో ఇంకొంచెం అన్సర్టనిటీ ఉంది, యూపీఎస్సీలో అవుతుందా అవదా అని కొంచెం డౌట్ ఉన్న వాళ్ళందరూ మన టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవ్వడం చాలా చాలా ఉత్తమం. లేదు సార్ నాకు యూపీఎస్సీ, నాకు ఆల్రెడీ ఒకసారి మెయిన్స్ రాశాను, నాకు దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయింది అన్న వాళ్ళు మాత్రం యూపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ రెండు చదవడం ఉత్తమం. ఎందుకంటే ఒక తెలంగాణ పార్ట్ మాత్రమే ఎక్స్ట్రాగా చదవాలి. సో అది మీకు మనకి ఎలా సెప్టెంబర్ 20 నుంచి యూపీఎస్సీ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి సో సెప్టెంబర్ 20 నుంచి 1 వరకు అయిపోయింది అనుకుంటే ఆ 20 రోజులు ఎక్స్క్లూజివ్ మీరు రివిజన్ చేసుకొని కూడా తెలంగాణ పార్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. సో యూపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ రెండు చదవండి. ఎవరు అని అంటే ఆల్రెడీ యూపీఎస్సీ మెయిన్స్ రాసిన వాళ్ళు. లేదు సార్ నాకు ఏదో ఒక జాబ్ కావాలి, నాకు అన్సర్టనిటీ ఉండొద్దు, నాకు ఏదో ఒకటి కన్ఫామ్గా కావాలి, నా పరిస్థితి బాగా లేదు అన్న వాళ్ళు మాత్రం ఎక్స్క్లూజివ్గా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 చదవండి. నేను ఇలా చెప్తున్నాను. శిరీష్. ఎస్ రాహుల్. అయితే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి సార్, కొన్ని సాంగ్స్ రైటింగ్ సంబంధించి. ఒకటి మనం ఇంపార్టెంట్ పాయింట్స్ కానీ వర్డ్స్ కానీ మనం హైలైట్ చేయొచ్చు, అండర్లైన్ చేయొచ్చు. ఓకే, సో మొదటి ప్రశ్నకి జవాబు ఏంటంటే ఏబిపిఎస్సి లాగైతే క్లియర్ గైడ్ లైన్స్ టీఎస్పీఎస్సి ఇవ్వలేదు. నెంబర్ 1 ఏమని ఏబిపిఎస్లో ఏం చెప్పారంటే అండర్లైన్ చేయొద్దు, బోల్డ్ లెటర్స్ రాయకొద్దు, మీరు హైలైట్ చేయకూడదని చాలా క్లియర్గా చెప్పింది కాబట్టి అక్కడ క్లారిటీ ఉంది. టీఎస్పీఎస్సిలో ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా హైలైట్ చేయొచ్చు, అండర్లైన్ చేయొచ్చు, బోల్డ్గా రాయొచ్చు. దాని గురించి ఎలాంటిది లేదు. అంటే ఇవ్వకపోతే బై డిఫాల్ట్ తీసుకుంటాం అన్నమాట, ఇస్తే మనం రెగ్యులేట్ అవుతాము. సో మనం అండర్లైన్ చేసుకోవచ్చు యాజ్ ఆఫ్ నౌ. డయాగ్రామ్స్ గీయొచ్చు, ఫ్లో చార్ట్ వేయొచ్చు, బ్లాక్ డయాగ్రామ్స్ రాయొచ్చు, స్కీమాటిక్ డయాగ్రామ్స్ వేయొచ్చు. లైన్డ్ రూల్డ్ పేపర్స్ ఇస్తారు. ఎందుకు అని అంటే ఉస్మానియా యూనివర్సిటీలో ఏ ఎగ్జామ్ జరిగినా కూడా వాళ్ళు లైన్స్ పేపర్స్ ఇస్తారు కాబట్టి ఇక్కడ కూడా లైన్స్, ఇంతకుముందు కూడా లైన్సే ఇచ్చారు, ఇప్పుడు కూడా లైన్సే ఇస్తారు. నేను చెప్తానండి. ఇంతకుముందు ఏదైతే మనకి 2011లో ఎప్పుడో 2014 సంవత్సరాల క్రితం జరిగినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఆధారంగా, తర్వాత 2016లో జరిగినటువంటి రీ ఎగ్జామ్ ఆధారంగా మనకు కంక్లూజన్ రావచ్చు. లైన్స్ ఉంటుంది నెంబర్ 1. నెంబర్ 2 ఫస్ట్ యూనిట్ అంటే ఫస్ట్ క్వశ్చనే, సెకండ్ యూనిట్ అంటే సెకండ్ క్వశ్చనే, థర్డ్ యూనిట్ అంటే థర్డ్ క్వశ్చనే, ఫోర్త్ యూనిట్ అంటే ఫోర్త్ క్వశ్చనే, ఫిక్స్డ్. అది ఏపీపీఎస్సీ కూడా అంతే ఫాలో అయింది, టీఎస్పీఎస్సీ కూడా అంతే ఫాలో అవుతుంది. ఎందుకు అని అంటే మీకు తెలుసు స్టేట్ ఎగ్జామ్స్ అయితే ఈజీగా ఇష్యూస్ అవుతాయి, ఈజీగా కేసెస్ అవుతాయి కాబట్టి వాళ్ళు సేఫ్ గేమ్ ఆడాలనుకుంటారు. సో ఫస్ట్ యూనిట్లో నుంచి ఫస్ట్ క్వశ్చన్ అడుగుతారు. కానీ మీరు అన్నట్టు ప్యాటర్న్ మారింది. ఒక పేపర్లో 3 సెక్షన్లు ఉంటే సో సెక్షన్ 1లో ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ కంపల్సరీ, సెకండ్ యూనిట్లో సెకండ్ క్వశ్చన్ కంపల్సరీ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ యూనిట్లో ఆప్షన్ ఏఆర్బి, అది మాత్రం ఫిక్స్డ్. ఎస్ రాహుల్, ఫర్దర్. థ్యాంక్ యూ. బోత్ లాంగ్వేజెస్ యూజ్ చేయొచ్చా? మధ్యలో ఎలా వాడతారండి స్వాతి? బోత్ లాంగ్వేజెస్ వాడకూడదు, ఒకటే లాంగ్వేజ్ వాడాలండి. 2 లాంగ్వేజెస్ ఎక్కడ వాడకూడదు, ఒకటే లాంగ్వేజ్. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీషే వాడాలి, తెలుగు అయితే తెలుగే వాడాలి. రూల్ ఆర్ అన్రూల్డ్? రూల్డ్ అండి, మనకి లైన్స్
గీతల పేపర్ ఇస్తారు. ఓయూ మొత్తం అదే ఫాలో అవుతుంది కాబట్టి ఇంతకుముందు కూడా టీఎస్పీఎస్ అదే ఫాలో అయింది, ఇంతకుముందు ఏపీపీఎస్సీ కూడా అదే ఫాలో అయింది కాబట్టి మనకి రూల్డ్ పేపర్స్, ప్లేన్ పేపర్ రాదు. ఐఎమ్ గెటింగ్ 72, క్యాన్ ఐ ప్రిపేర్ ఫర్ మెయిన్స్? 100% స్వాతి 72 కాబట్టి ఉమెన్ కేటగిరీలోనే అయిపోతుంది మీద 100%. సార్ యూపీఎస్సీ మెయిన్స్ అండ్ టీఎస్పీఎస్సీ మెయిన్స్ సైమల్టేనియస్ పాసిబుల్ అని చెప్పాను. దానికి ఆన్సర్ అఖిల్. లిజన్, మీరు ఆల్రెడీ మెయిన్స్ రాసిన వాళ్ళు, మెయిన్స్ సబ్జెక్ట్ మీద పట్టున్న వాళ్ళు అయితే మీరు ఏం చేయండి అని అంటే September 20 నుంచి యూపీఎస్సీ మెయిన్స్ ఉంది కాబట్టి మీరు ఇండియా పార్ట్ ప్రాపర్గా ప్రిపేర్ అవ్వండి. సేమ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కాబట్టి ఈ మధ్యకాలంలో మీకు యూపీఎస్సీ ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేలోపు మీ తెలంగాణ పార్ట్, ముఖ్యంగా తెలంగాణ మూమెంట్ కంప్లీట్ చేసి పెట్టుకోండి. తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ ఎకానమీ, ఈ 3 మీరు కంప్లీట్ చేసి పెట్టుకోవాలి. ఇంక్లూడింగ్ తెలంగాణ హిస్టరీ అండ్ తెలంగాణ సొసైటీ. ఈ 5 తెలంగాణ జియోగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ సొసైటీ అండ్ తెలంగాణ మూమెంట్, ఈ 5 యూపీఎస్సీ రిజల్ట్ వచ్చేలోపు మీరు కంప్లీట్ చేసి పెట్టుకుంటే యూపీఎస్సీ రిజల్ట్ వచ్చినాక మీరు మోటివేట్ అవుతారు కాబట్టి ఆ మోటివేషన్ని ఇండియా రిలేటెడ్ యూపీఎస్సీ మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. September 20 నుంచి September 30 వరకు యూపీఎస్సీ మెయిన్స్ అయిపోతుంది కాబట్టి October 1 నుంచి October 20 ఎక్స్క్లూజివ్ తెలంగాణ చదువుకొని క్లియర్ చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ప్రొవైడెడ్ మీ సబ్జెక్ట్ అయిపోయి మీరు కాన్ఫిడెన్స్ అయిపోయి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ జిషు శిరీష్ ఉన్నాడు. శిరీష్ నాకు తెలుసు బాగా, యూపీఎస్సీ నుండి 3-4 ఇయర్స్ నుంచి ఆయన సీరియస్నెస్ నాకు తెలుసు కాబట్టి నేను శిరీష్ లాంటి వాళ్ళకి ఏమైనా రికమెండ్ చేస్తానంటే మీరు యూపీఎస్సీ రాయండి, టీఎస్పీఎస్సీ రాయండి అని అంటాను. లేదు సార్ నేను బిగినర్ని అని అన్న వాళ్ళు మాత్రం నాకు జాబ్ ఖచ్చితంగా కావాలి, నేను బిగినర్ని, నాకు ఏదో ఒక సెటిల్మెంట్ కావాలన్న వాళ్ళకి మాత్రం టీఎస్పీఎస్సీ ప్రిపేర్ అవ్వండి అని చెప్తాను. ఓకేనా సార్? ఇంకొక క్వశ్చన్ సార్, ఇది మనం క్వశ్చన్స్ మనం మామూలుగా సివిల్స్ లాగా అనలిటికల్ బేసిస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా, లేదంటే కొంచెం డైరెక్ట్ క్వశ్చన్ ఫ్యాక్చువల్ బేసిస్ ఎక్కువగా ఉండే అవకాశం? అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనలిటికల్ బేస్డే వస్తాయి. ఎందుకు అని అంటే 2, మీ ప్రశ్నకి మీరు ఎందుకు ఆ ప్రశ్న అడిగారో నేను అర్థం చేసుకోగలను. ఎందుకనంటే ప్రిలిమ్స్లో చాలా డైరెక్ట్గా అడిగాడు, ఫ్యాక్చువల్గా అడిగాడు, రిస్క్ ఫ్రీ క్వశ్చన్ పేపర్ అది. నన్ను అడిగితే రిస్క్ ఫ్రీ క్వశ్చన్ పేపర్. అదే టీఆర్ఎస్ మొదటి క్వశ్చన్ పేపర్, టీఆర్ఎస్ రెండో క్వశ్చన్ పేపర్ కొంచెం అనలిటికల్గా, ఇంకోటి ర్యాండమ్గా, ఈసారి మాత్రం ఫ్యాక్చువల్గా ఉంది. అలాంటి క్వశ్చన్ పేపరే వస్తుందంటే ఖచ్చితంగా రాదు. ఎందుకు అని అంటే సీరియస్ ఆస్పిరెన్సే మెయిన్స్ రాస్తారు, సీరియస్ వాళ్ళే రాస్తారు కాబట్టి ఖచ్చితంగా అది టఫ్ ఉండే విధంగా చూసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా దేర్ వుడ్ బి అన్ అనలిటికల్ క్వశ్చన్. మళ్ళీ అనలిటికల్ క్వశ్చన్ అంటే ఏంటి అంటే ఒక క్వశ్చన్లో 3 క్వశ్చన్స్ ఉంటాయి. క్వశ్చన్ మార్క్, మళ్ళీ అనదర్ క్వశ్చన్ లైక్ రైట్ అబౌట్ ద salient features of Bhakti movement and how the Bhakti movement is responsible for influence or how Bhakti movement is influencing vernacular languages. సో ఒకటే ప్రశ్నలో భక్తి మూమెంట్, salient features of Bhakti movement, vernacular languages and reforms brought by Bhakti movement, అలాంటి క్వశ్చన్ పేపర్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. తెలంగాణ మూమెంట్ ఆ సెక్షన్ కూడా అలానే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను లాస్ట్ టైం మా స్టూడెంట్స్కి మేము ఎలాంటి క్వశ్చన్ పేపర్ ఇచ్చామో చెప్తాను. నేను ఈసారి అలానే నేనే తెలంగాణ మూమెంట్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేస్తాను టెస్ట్ సిరీస్లో. నేను ఎలా ఇస్తాను అంటే హౌ తెలంగాణ మూమెంట్ క్యాన్ బీ కంపేర్డ్ విత్ ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇన్ యూరోప్. అలాంటి ప్రశ్నలు ఆ స్థాయిలో మన ప్రిపరేషన్ ఉండాలి. ఫ్రెంచ్ రెవల్యూషన్లో కూడా లిబర్టీ లేకపోవడం వల్ల, మొత్తం అంతా వెల్త్ అంతా కాన్సన్ట్రేట్ అవ్వడం వల్ల, పీపుల్ దగ్గర ఎలాంటి డబ్బులు లేకపోవడం వల్ల టోటల్ ప్రాపర్టీ ఆఫ్ ద ఫ్రాన్స్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ఫ్రెంచ్ కింగ్డమ్, కింగ్స్, నోబుల్స్. సో వాళ్ళే అప్పుడు పీపుల్ రివాల్ట్ చేశారన్నమాట ఆ ఫ్రెంచ్ కింగ్డమ్ మీద. అప్పుడు అది కాస్త కూలిపోయింది. అలానే తెలంగాణ మూమెంట్ కూడా ఫ్యూడల్ లార్డ్స్ దగ్గర, ఆంధ్ర యొక్క తొత్తుల దగ్గర ప్రాపర్టీ మొత్తం వాళ్ళ దగ్గర, పవర్ మొత్తం వాళ్ళ దగ్గర వెస్ట్ అవ్వడం వల్ల మనం ఒక మూమెంట్ తీసుకొచ్చాం. సో అలా కంపారిటివ్గా చదవాలన్నమాట. హౌ వీ క్యాన్ కంపేర్ విత్ రష్యన్ రెవల్యూషన్, హౌ వీ క్యాన్ కంపేర్ విత్ ఫ్రెంచ్ రెవల్యూషన్, అలాంటి ప్రశ్నలు అడిగితే లాభం. అలాంటివి అడగాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఆ స్థాయిలో అడగదో తెలియదు మనకి. మరి కాదండి, కంపారిజన్. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ని మనం ఫ్రెంచ్ రెవల్యూషన్తో ఎలా కంపేర్ చేయొచ్చు? తెలంగాణ ఎందుకు అనంటే జయశంకర్ సార్ ఒకసారి తన బుక్లో ఒక చోట ఏమని మెన్షన్ చేశాడంటే ఫ్రెంచ్ రెవల్యూషన్కి తెలంగాణ మూమెంట్కి చాలా సిమిలారిటీస్ ఉన్నాయన్నాడు అనమాట. ఏంటి ఆ సిమిలారిటీస్? అక్కడ అందుకే మూమెంట్ వచ్చింది, ఇక్కడ ఎందుకే మూమెంట్ వచ్చింది? అలాంటి ప్రశ్నలు అంటే ఆ స్థాయిలో, సరే ఆ స్థాయిలో అడగలేదు అనుకోండి, మనం ఆ స్థాయిలో ఆన్సర్ రాసామనుకోండి, తెలంగాణ మూమెంట్ రావడానికి గల కారణం ఏదైతే ఈ ఆంధ్ర వాళ్ళ తొత్తులు లేకపోతే ఫ్యూడల్ లార్డ్స్ దగ్గర ఏదైతే పవర్ వెస్ట్ అయిందో, వెల్త్ వెస్ట్ అయిందో అక్కడి నుంచి తీసేయాలని చెప్పేసి మనం మూమెంట్ చేశామో, ఇలాంటి మూమెంటే ఇంతకుముందు ఫ్రెంచ్లో కూడా వచ్చింది, ఆ మూమెంట్కి ఫ్రెంచ్ రెవల్యూషన్ పేరు కూడా పెట్టారు అని అలా రాస్తే మనకు ఒక మార్క్ ఎక్స్ట్రా పడే అవకాశం ఉంటుందన్నమాట. సార్ ప్లీజ్, స్పోర్ట్స్ కోటా రిజర్వేషన్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్. స్పోర్ట్స్ కోటా కొంచెం తక్కువగా ఉండాలి, అది చూడాలండి ఎంత ఉంటుంది అన్నది.
పర్సన్ విత్ డిజబిలిటీ ఓసీ ఫీమేల్ 100% అయిపోతుంది 71 మార్క్స్కి. పర్సన్స్ విత్ డిజబిలిటీ వాళ్ళది క్యాన్ ఐ ప్రిపేర్ ఫర్ సార్ ఎవరైనా అండి బాగా గుర్తుంచుకోండి, 65 దాటిన వాళ్ళందరూ మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. 1 2 ఇంతకుముందు నేను చెప్పినటువంటి విశ్లేషణ మన తెలంగాణ మూమెంట్ ఆన్సర్స్ని ప్రపంచంతోనే అనుసంధానం చేయండి. సింపుల్గా ఏదైతే మనం చదువుకున్నామో అదే కాకుండా మన యొక్క నాలెడ్జ్ని, మన యొక్క ఇన్ఫర్మేషన్ని కొంచెం బ్రాడ్ బేస్డ్గా, మల్టీ డైమెన్షనల్ బేస్డ్గా ఆన్సర్స్ రాస్తే ఎవరికైనా ముచ్చటేస్తుంది. అరే ఇతను తెలంగాణ మూమెంట్ని ఫ్రెంచ్ రివల్యూషన్తో కంపేర్ చేశాడే అంటే చాలా నాలెడ్జ్ ఉన్నటువంటి మనిషిని కావచ్చు. అలా మనము ఇప్పుడు మన ట్యాంక్ బండ్ ఇష్యూ ఉంది, ఏదైతే మన ట్యాంక్ బండ్ మీద మిలియన్ మార్చ్ చేశాం కదా, ఆ మిలియన్ మార్చ్ని మనం చైనాలో జరిగినటువంటి ఒక మూమెంట్ ఉంటుంది, ఆ మూమెంట్తో మనం ఎలా కంపేర్ చేయొచ్చు, అక్కడ ఆ మూమెంట్ ఎలా వచ్చింది, మన మిలియన్ మార్చ్ మూమెంట్ ట్యాంక్ బండ్ ఎలా సిమిలర్గా ఉన్నాయి అని ఒక అడుగు ముందుకేసి మనం అలా రాస్తే ఏమవుతుందంటే ఎవాల్యుయేషన్ చేసే మనిషికి అరే చాలా బ్రాడ్ బేస్డ్ ఆన్సర్స్ రాస్తున్నాడని చెప్పేసి 1-2 మార్కులు ఎక్కువ పడే అవకాశాలు ఉంటాయన్నమాట. సార్ ఎస్ఏ పేపర్ సెక్షన్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ పైన ఎస్ఏ రాయమంటున్నారు, ఏం టాపిక్స్ రావచ్చు? సైన్స్ అండ్ టెక్నాలజీ 100%. ఫర్ ఎగ్జాంపుల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ అ పనెషియా ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద వరల్డ్. పనెషియా అంటే ఏంటంటే పర్మనెంట్ సొల్యూషన్, వండర్ఫుల్ సొల్యూషన్, అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈరోజు. అవును, కరప్షన్కి సొల్యూషన్ ఏంటండి? సైన్స్ అండ్ టెక్నాలజీ. కోవిడ్కి సొల్యూషన్ ఏంటండి? సైన్స్ అండ్ టెక్నాలజీ. మనీ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటండి? సైన్స్ అండ్ టెక్నాలజీ. సర్వీలియన్స్ మానిటరింగ్కి సొల్యూషన్ ఏంటండి? సైన్స్ అండ్ టెక్నాలజీ. ఒకప్పుడు ఒక స్కూల్లో, కాలేజ్లో ఏం జరుగుతుందో వాళ్ళ మేనేజ్మెంట్కి తెలిసేది కాదు. ఇప్పుడు సీసీ కెమెరా వల్ల ఎక్కడున్నా కూడా స్కూల్లో ఏం జరుగుతుందో, కాలేజ్లో ఏం జరుగుతుందో తెలుస్తుంది. దేనివల్ల? సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ అ పనెసియా ఫర్ ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆన్ ద ఎర్త్. అలాంటి ప్రశ్న మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇన్నోవేషన్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ ద ఇన్వెన్షన్స్. సో ఇన్నోవేషన్ అనే కాన్సెప్ట్ ఏంటి? ఇన్నోవేషన్ నుంచి ఎలా ఇన్వెంట్ చేస్తాం మనము? నెసెసిటీ ఈజ్ అ నీడ్. అలాంటివి ఖచ్చితంగా రావచ్చు ప్రశ్నలు. అంజుమ డైరెక్ట్ మెసేజ్ తీసేసి అందరికీ కనబడేలా పెట్టండి. అంజుమ ఏమని అడుగుతుందంటే, సార్ క్యాన్ వీ లీవ్ సమ్ టాపిక్స్ ఫర్ చాయిస్ యాజ్ వీ హ్యావ్ చాయిస్ ఇన్ ఎస్ఏ పేపర్. లేదండి, ఏది వదలకండి. ఇప్పుడు క్రెడల్ అనే ఒక ప్రశ్న యూపీఎస్సీ మెయిన్స్లో అడిగాడు, మదర్ గురించి ప్రశ్న అనమాట. సో ఆ క్వశ్చన్ మనకు అర్థం కాలేదనుకోండి, అప్పుడు కనీసం ఇంకో క్వశ్చన్ అన్న మనం రాసే అవకాశం ఉంటుంది కదా. సో దయచేసి ప్రతి ఒక్కరికి నేను ఏమని రికమెండ్ చేస్తానంటే, చాయిస్లో నేను ఇది వదిలిపెడతాను అనే దాంట్లో నుంచి బయటికి రండి. తెలుగు మీడియంలో ఉందండి. గుడ్ మార్నింగ్ సార్, ఐఎమ్ మిస్టర్ కక్కతేయ బ్యాచ్ మెయిన్స్ ఎస్సరీస్ యువర్ స్టూడెంట్ అండ్ క్లియరింగ్ ప్రిలిమ్స్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్ అర్జున్. తెలంగాణ మూమెంట్ పేపర్ 6 ఇస్ పెండింగ్. అది మండే నుంచి స్టార్ట్ అవుతుందండి. తెలంగాణ మూమెంట్ క్లాసెస్ మండే నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. అంజుమా 66 వచ్చాయి. బీసీఈ మల్టీ జోన్ 1 ఫీమేల్ 66 మార్క్స్ వస్తున్నాయి. 100% మీరు ప్రిపేర్ అవ్వండి, డౌటే లేదు అందులో. ఇంకా ఖచ్చితంగా క్వశ్చన్ పేపర్ అయితే, మెయిన్స్ క్వశ్చన్ పేపర్ అయితే అనలిటికల్గా ఉంటుంది, ఖచ్చితంగా అనలిటికల్గా ఉంటుంది. మల్టీ డైమెన్షన్స్లో 360 డిగ్రీస్లో అంటే సోషల్, పొలిటికల్, ఎకనామికల్, కల్చరల్, ఎడ్యుకేషనల్, ఇన్ని కాంటెక్స్ట్లో కనుక మీరు ఆన్సర్స్ రాస్తే మీకు మార్క్స్ పడే అవకాశాలు చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. సార్ ఆన్లైన్ తీసుకుంటే ఆన్లైన్ రాశాక ఆన్సర్ గైడెన్స్ ఉంటుందా? ఉంటుందండి. ఆన్లైన్ వాళ్ళకి జూమ్ సెషన్స్ తీసుకుంటాము. జూమ్ సెషన్స్లో 1-to-1 సెషన్స్ ఉంటాయి. అందులో మీరు ఇంకా ఆన్సర్ ఎలా రాయొచ్చు అని చెప్పేసి మా మెంటర్స్ మీకు చెప్తారు. ఆన్లైన్లోనైతే జూమ్ సెషన్స్లో చెప్తారు, ఆఫ్లైన్లోనైతే డైరెక్ట్ కూడా చెప్తారు. ఒక టైం ఇస్తారు, ఆ టైంకి రావాల్సి ఉంటుందన్నమాట. 68 OC ఫీమేల్ మల్టీ జోన్ 1 ఈజ్ దేర్ 100% దేర్ ఇస్ ఎ ఛాన్స్. ఫీమేల్ కేటగిరీలో ఉంది. జమీనా, హలో సార్, ఈజ్ దేర్ ఎనీ ఛాన్స్ ఫర్ టేకింగ్ 1:100 ఫర్ మెయిన్స్? ఐఎమ్ గెటింగ్ అరౌండ్ 60 మార్క్స్. విల్ ఐ క్వాలిఫై ఫర్ మెయిన్స్? తెలియదండి నాకు. అది 1:100 తీస్తే టూ మచ్ అవుతుంది. 28,150 అనుకుంటాం, కానీ రిజర్వేషన్స్లో అందరు దొరకపోవడం వల్ల దాదాపు 31,000ని తీసే అవకాశం, 30,000 నుంచి 31 తీసే అవకాశం ఉంటుంది. అదే 1:100 తీశారంటే 62,000 మంది మెయిన్స్ రాశారనంటే అంటే కరెక్షన్కి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. అది నాకు తెలియదు, అది గవర్నమెంట్ చేతిలో ఉంది, టీఎస్పీఎస్సీ చేతిలో ఉంది, గవర్నమెంట్ చేతిలో ఉంది, టీఎస్పీఎస్సీలో గవర్నమెంట్ చేతిలో ఉంది. 1:50, 1:100 అనేది అది చూడాలి మరి. అది సరే, ఇంకోటి కరెక్షన్ ఇద్దరు ప్రొఫెసర్స్ చేస్తారు, ఒకరి క్వశ్చన్ పేపర్ 2 టైమ్స్ చేస్తారు, దాని యావరేజ్ ఇస్తారని విన్నాం సార్. అది ఎంతవరకు కరెక్ట్? ఇంకొకటి ఎన్ని మంత్స్ లో మనకు రిజల్ట్ మెయిన్స్ తర్వాత ఎన్ని మంత్స్ లో ఫైనల్ రిజల్ట్ రావడానికి అవకాశం? దానికి నేను జవాబు చెప్తాను. లెట్ మీ రీడ్ ద మెసేజెస్. వెన్ అండ్ హౌ మచ్ టైమ్ టు ఫోకస్ ఫర్ క్వాలిఫైయింగ్ ఇంగ్లీష్ పేపర్? వాట్ ఈస్ ద క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ దట్ పేపర్? 150కి 33.3%, 50 మార్క్స్ వస్తే క్వాలిఫైయింగ్ నేచర్ ఉంటుందండి. సో
దానికి పెద్ద బాగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంగ్లీష్ పేపర్ కొంచెం మామూలుగా ప్రిపేర్ అయినా కూడా ఎగ్జామ్ ముందు 15 రోజులు ప్రిపేర్ అయినా కూడా మీరు ఆన్సర్స్ చేయొచ్చు. హూ కుడ్ ఎవాల్యుయేట్ ఆన్సర్ ఇఫ్ స్టూడెంట్ ఎన్రోల్స్ ఫర్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కోర్స్ ఆఫ్ విష్ణు హైయర్ సెకండరీ ఇన్స్టిట్యూట్ వుడ్ ఇట్ బి డన్ బై ఫ్యాకల్టీ ఆర్ స్టూడెంట్స్ లైక్ అస్? నో, అది ఖచ్చితంగా సీనియర్ ఫ్యాకల్టీస్ అండ్ జూనియర్ ఫ్యాకల్టీస్ మాత్రమే ఎవాల్యుయేట్ చేస్తారు. ఓకే, పేపర్ ఎవాల్యుయేషన్. వర్కింగ్ ప్రొఫెషనల్ వెదర్ వీ షుడ్ ఆప్ట్ ఫర్ లీవ్ ఫ్రమ్ వర్కింగ్ ప్రొఫెషనల్ వినయ్ కుమార్. వర్కింగ్ ప్రొఫెషనల్స్ నేను ఏమని రికమెండ్ చేస్తానంటే 65 మార్కులు కనుక దాటితే లీవ్ తీసుకోండి, రిస్క్ చేయండి, యూ విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రాహుల్కి అడిగినటువంటి ప్రశ్నకి జవాబు అక్టోబర్ 21 నుంచి 27 వరకు ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామ్ కండక్ట్ చేసి గవర్నమెంట్ డిసెంబర్ 9 కల్లా రిజల్ట్ ఇచ్చి డిసెంబర్ 9 సోనియా గాంధీ గారి బర్త్డే ఉంది కాబట్టి ఆ రోజు 563 అపాయింట్మెంట్ ఆర్డర్స్ తన ద్వారా ఇప్పించాలని చెప్పేసి ఎలక్షన్స్ కన్నా ముందు రేవంత్ రెడ్డి ఒక కమిట్మెంట్తో నుండే. సో ఆ కమిట్మెంట్ దృష్ట్యా నేనేమనుకుంటున్నానంటే డిసెంబర్ 9 కల్లా ఫైనల్ రిజల్ట్ ఇచ్చేసి అపాయింట్మెంట్స్ ఆర్డర్స్ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని నేను నమ్ముతున్నాను. సో మీరు రిజల్ట్ గురించి ఆలోచించకుండా ఎగ్జామ్ గురించి ఆలోచించుకుంటూ ముందుకెళ్తే ఇంకా బెటర్. బట్ నాకున్న ఇన్ఫర్మేషన్ అయితే డిసెంబర్ 9 కల్లా ఫైనల్ రిజల్ట్ ఇచ్చేద్దాము, ఆ రిజల్ట్ సోనియా గాంధీ గారితో ఇప్పిద్దామన్న ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు ఉన్నట్టు నాకు తెలిసింది. వాట్ ఈజ్ యువర్ వ్యూ విచ్ ఈస్ బెస్ట్ ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ టు టేక్ ఫర్ మెయిన్స్? అంజుమా, ఏదైనా ఎప్పుడైనా ఆఫ్లైనేనండి. ఏదైనా ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను, అదే మీ కళ్ళ ముందు మాట్లాడాను అనుకోండి, మీకు ప్రాపర్గా అర్థమవుతుంది, నా ఎమోషన్స్ మీకు అర్థమవుతాయి, మీ మనసులో ఏముందో నాకు అర్థమవుతుంది. ఎప్పటికైనా కూడా ఆఫ్లైనే ఇంపార్టెంట్. కానీ మన ఫ్యామిలీ కండిషన్స్ లేకపోతే మనం ఇప్పుడు అశోక్ నగర్కి వచ్చి ఉన్నారనుకోండి, హాస్టల్ ఫీజు కట్టాలి, ఆల్రెడీ బర్డెన్ల మీద బర్డెన్ ఉంది మీకు. సో అలాంటి కండిషన్స్లో ఆన్లైనే ఉత్తమం. లేదు సార్ నేను రాగలను, నా దగ్గర అలాంటి ఏమి ఇబ్బంది లేదు అన్నప్పుడు 100% యూ క్యాన్ కమ్. సార్ వెన్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ ప్రిలిమ్స్ రిజల్ట్స్? అర్థమైంది, నిన్న మనకి ప్రిలిమినరీకి ఇచ్చేశారు, టైం కూడా 17th వరకే ఇచ్చేశారు. దాని అర్థమైంది 25th వరకు వాళ్ళు ఫైనల్కి పెట్టేస్తారు. 25th వరకు ఫైనల్కి పెట్టిన తర్వాత ఎవాల్యుయేషన్కి ఎంత టైం కావాలంటే 5 రోజులు చాలు. మిషన్లో పెట్టి తీయడం. సో బై దిస్ మంత్ ఎండ్ రిజల్ట్ వస్తుందని నేను అనుకుంటున్నా. ఐ హోప్ ఐ అడ్రస్ యువర్ క్వశ్చన్ రాహుల్. అది నన్ను అడిగితే నేను ఏ చెప్పినా కూడా అథాంటిక్ ఇన్ఫర్మేషన్తో క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే చెప్తాను. అది నాకు తెలిసినంత వరకు ఇట్స్ విత్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేదు దాని గురించి. ప్రశ్న ఏంటంటే రాహుల్ ఏమని అడిగాడనంటే, సరే ఇద్దరు పేపర్లు కరెక్షన్ చేసి ఆ ఇద్దరిలో నుండి వాళ్ళు వేసిన మార్కులు ఏ అనేసారి వేసినటువంటి మార్కులు, బి అనేసారి వేసినటువంటి మార్కులు, అవి 2 మార్కులకి యావరేజ్ తీసి మనకు మార్క్స్ వేస్తారు కావచ్చు అని చెప్పేసి అలాంటిదేనా సిస్టమ్ ఇప్పుడు ఎవాల్యుయేషన్కి ఉంది అని నన్ను అడిగారు. దానికి నా దగ్గర ప్రాపర్ ఆన్సర్ లేదు. ఎందుకనంటే మరి ఎలా చేస్తారో ఎవాల్యుయేషన్ నేను ఖచ్చితంగా దాని మీద ఇన్ఫర్మేషన్ తీసుకొని నాకు తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక సెషన్లో చెప్తాను. నేను ఇంతకుముందు మాత్రం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉన్నప్పుడు మాత్రం ఒకరే కరెక్షన్ చేసేవాళ్ళు. ఎనీ మోర్ డౌట్స్? కానీ నేను ఖచ్చితంగా చెప్పగలనండి, ఇది మంచి ఆపర్చునిటీ మీకు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి తెలంగాణ నోటిఫికేషన్ మన దరిద్రానికి 13-14 సంవత్సరాలు పట్టింది. ఇప్పటికైనా మెయిన్స్ కండక్ట్ చేయబోతున్నారు. సో మొట్టమొదటి గ్రూప్ 1 ఆఫీసర్ మీరు కాబోతున్నారు. అది చాలా గర్వంగా ఉంటుంది. ఎంత లేట్ అయినా సరే మొట్టమొదటి గ్రూప్ 1 ఆఫీసర్స్ మీరే అవుతారు కాబట్టి మీరు అదృష్టవంతులు అని చెప్పొచ్చు మనము. తర్వాత వచ్చే నోటిఫికేషన్ వాళ్ళకి అది వర్తించదు, మీకు వర్తిస్తుంది. మళ్ళీ ఇంకొకటి, మీకు ట్రైనింగ్ కనుక ఒకటే ప్లేస్లో జరిగితే నెక్స్ట్ మొత్తం ఆఫీసర్స్ మీ ఫ్రెండ్స్ అయి ఉంటారు. తెలంగాణ మొత్తంలో ఉన్నటువంటి అందరు ఆఫీసర్స్ మీ ఫ్రెండ్స్ అయి ఉంటారు. మళ్ళీ తెలంగాణలో ఉన్నటువంటి ఆఫీసర్స్ వాళ్ళే సీనియర్స్ అవుతూ ఉంటారు. కాబట్టి మీ యొక్క ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది, మీ కాంటాక్ట్స్ భయంకరంగా ఉంటాయి. ఏ పని అంటే ఆ పని అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ ఇంకోటి, గ్రూప్ 4 లాంటి పరీక్షల్లో, గురుకులం లాంటి పరీక్షల్లో మీకు గనక టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ర్యాంక్ 1 వస్తే, మొట్టమొదటి తెలంగాణ గ్రూప్ 1 టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ర్యాంక్ 1గా నిలిచినటువంటి మనిషి ఎవరు అని మీ అంత పెద్ద డ్రీమ్తో ఉండాలి మీరు. నాకు ర్యాంక్ 1 రావాలి అని చెప్పేసి డ్రీమ్ చేయండి. వస్తే మంచిదే, కానీ ఏదో ఒక ర్యాంక్ అయితే వస్తుంది. ఎందుకంటే మనం టాప్కి ట్రై చేస్తున్నాం కాబట్టి ఏదో ఒక ర్యాంక్ వస్తుంది. కాబట్టి సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ ఎనీథింగ్. అంచుమా ఏం అడుగుతుందనంటే, ప్రయారిటీ ఆఫ్ సబ్జెక్ట్స్ అకార్డింగ్ టు వెయిటేజ్ ప్లీజ్ లెట్ us know సార్, లైక్ వెరీ ఇంపార్టెంట్ వన్స్. ఖచ్చితంగా తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేయండి. తెలంగాణ మూమెంట్ ఒకటి బాగా ప్రిపేర్ అవ్వండి. ఎక్కువ స్కోరింగ్ ఉన్నటువంటి పేపర్ తెలంగాణ మూమెంట్. తెలంగాణ మూమెంట్ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్, ఎందుకంటే అందులో డాటా ఇంటర్ప్రిటేషన్ ఉంది. డాటా ఇంటర్ప్రిటేషన్లో 25 ప్రశ్నలు అడుగుతాడు. 25 ప్రశ్నలకి 2 మార్కులు ఉంటాయి. 50 మార్కులు పట్టుమని వస్తాయి. 50 మార్కులు మనకి
50 మార్కులు వచ్చాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ రెడీ టు చేసినా ఒక 25 వచ్చినా కూడా 100 మార్కులు అంటే చాలా ఎక్కువ మార్కులు. తెలంగాణ మూమెంట్ పేపర్ 6 పేపర్ 5 మీద మంచి పట్టు తెచ్చుకోండి. ఎకానమీ పేపర్ కొంచెం టఫ్ పేపర్ అని చెప్పొచ్చు. ఎప్పుడైనా ఎకానమీ పేపర్ టఫ్ పేపర్, ఎందుకంటే అది కంపారిటివ్గా రాయాలి, పట్టు ఉండాలి, సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి. 3వ పేపర్ ఏమో పాలిటీ, సొసైటీ, గవర్నెన్స్ మీద ఎక్కువ చదవాలి. గవర్నెన్స్ మీద ఎవరు చదవరు, అందరు కాన్స్టిట్యూషన్, పాలిటీయే చదువుతారు. కానీ గవర్నెన్స్ అనేది పెద్ద రోల్ ఎప్పుడైనా కూడా, అది యూపీఎస్సీ మెయిన్స్ అయినా సరే, టీఎస్పీఎస్సీ మెయిన్స్ అయినా సరే, ఏపీపీఎస్సీ మెయిన్స్ అయినా సరే. అండ్ పేపర్ 2 వచ్చేసి మనకు తెలుసు ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ అండ్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ జియోగ్రఫీ. సో ఈ పేపర్లో తక్కువ మార్కులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రయారిటీ వైజ్ వచ్చినప్పుడు తెలంగాణ మూమెంట్ మొదట, తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, తర్వాత పాలిటీ, తర్వాత ఎకానమీ, తర్వాత హిస్టరీ పేపర్. కానీ మేము మాత్రం టెస్ట్ సిరీస్ కావాలనే పాలిటీ పేపర్తో స్టార్ట్ చేసాము. ఎందుకు అని అంటే మీరు అంత మోటివేషన్లో ఉండరు, అంత మోటివేటెడ్గా ఉండరు, రిజల్ట్ వచ్చినాక మోటివేట్ అవుతారు. కాబట్టి మొదటి 15 రోజులు మేము పేపర్ 3 కంప్లీట్ చేస్తాము. పేపర్ 3 కంప్లీట్ అవ్వగానే పేపర్ 6 తెలంగాణ మూమెంట్ స్టార్ట్ చేస్తాము. తెలంగాణ మూమెంట్ అయిపోగానే పేపర్ 5 సైన్స్ అండ్ టెక్నాలజీ కంప్లీట్ చేస్తాము. తర్వాత ఎకానమీ స్టార్ట్ చేస్తాము. తర్వాత హిస్టరీ స్టార్ట్ చేస్తాము. ఆ స్కెడ్యూల్ మీకు మేము ప్రొవైడ్ చేయడం జరిగింది. నేను చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ప్రౌడ్ విషయం ఏంటనంటే దీనికి పీడిఎఫ్ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేసాము, యూట్యూబ్లో ఉంది. 150 నుంచి 85 క్వశ్చన్స్ మా యొక్క పీసీఎం క్లాసెస్లో నుండి, పీసీఎం కంటెంట్ నుంచి, టెస్ట్ సిరీస్ కంటెంట్ నుంచి, ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో నుండి, కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ నుంచి, 4 ప్రోగ్రాంల నుంచి 85 క్వశ్చన్స్ వచ్చాయి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ చెప్తున్నాను నేను. మొత్తం యాజ్ ఇట్ ఈస్గా రావు. యాజ్ ఇట్ ఈస్కి వస్తుంది నేను క్వశ్చన్ పేపర్ లీక్ చేసినవన్నీ అవుతాను. యాజ్ ఇట్ ఈస్ కాదండి, అది ఇండైరెక్ట్గా ఆ టాపిక్ కానివ్వండి, ఆ పర్టికులర్ బిట్ కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ఆప్షన్ కానివ్వండి, అలా ఓవరాల్గా 85 క్వశ్చన్స్ వచ్చాయి మా యొక్క ప్రోగ్రామ్ నుంచి. ఫర్ దట్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ ఇందులోనే టెస్ట్ సిరీస్కి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయి. ఓవరాల్గా మేము ముందు 30 టెస్టులు అనుకున్నాము, కానీ దాన్ని ఏం చేసాము అని అంటే 100 days దాకా చేసి 100 daysలో 32 ఓవరాల్ టెస్ట్ పెట్టి 12 ఫుల్ లెంత్ టెస్టులు ఉంటాయి, 15 సెక్షనల్ టెస్టులు ఉంటాయి, 75 డైలీ టెస్టులు ఉంటాయి, 5 ఎస్ఏ టెస్టులు ఉంటాయి అన్నమాట. ఇలా ఓవరాల్గా 100 daysలో మీకు ఓవరాల్గా 32 టెస్టులు పెట్టబోతున్నాము. సో మొదటగా జూన్ 17 నుంచి జూన్ 22 వరకు ఫ్రీ టెస్ట్ సిరీస్ ఉంటుంది. 17వ తారీఖు ఏమో సొసైటీ యూనిట్ 1, 2వ తారీఖు అంటే 18th ఏమో పాలిటీ, 19th ఏమో గవర్నెన్స్, 20th ఏమో ఎకానమీ, 21st ఏమో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ 22nd ఏమో తెలంగాణ మూమెంట్. ప్రతిరోజు 3 క్వశ్చన్స్ ఇచ్చి ఒక ఇన్నోవేటివ్ ప్రోగ్రామ్తో మేము వస్తున్నాం. అదేంటంటే లైవ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్. ఫ్యాకల్టీ రోజు క్లాస్లో 3 క్వశ్చన్స్ మీకు ఇచ్చి లైవ్లో ఆన్సర్ రాయమనడం జరుగుతుందన్నమాట. సో మీరు ఆన్సర్స్ ఎలా రాయాలి, దాని స్ట్రక్చర్ చెప్పి మీరు అప్పటిదప్పుడు మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. అలా ఆ స్ట్రక్చర్ ప్రకారంగా మీరు కనుక ఆన్సర్ రాస్తే మీకు అలవాటు అయినట్టే. అలా లైవ్లో ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ సెషన్ జరుగుతుంది. ఈ ఫ్రీ అయిపోయిన తర్వాత 24th నుంచి ఒరిజినల్ టెస్ట్ సిరీస్ ఉంటుందన్నమాట. ఇది మెయిన్ ఇన్ఫర్మేషన్. సార్ మెయిన్స్లో ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అని కూడా ఉంది సార్, వాట్ ఈస్ దట్? ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5, పేపర్ 6 ఇది టెస్ట్ సిరీస్ స్టూడెంట్స్కి ఫ్రీ. ఇది 2, 3, 4, 5, 6 5 పేపర్లు, 15 సెక్షన్లు, ప్రతి సెక్షన్లో 5 యూనిట్లు. సో 5 యూనిట్లు ఇంటూ 3 సెక్షన్స్, సో 15 సెక్షన్స్, ఎవ్రీ సెక్షన్లో 5 యూనిట్స్. సో 75 యూనిట్స్ మీరు చదవాల్సి ఉంటుంది. 75 ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ ఉంటాయన్నమాట. ప్రతి యూనిట్కి 2 గంటల క్లాస్, 1.5 hour నుంచి 2 గంటల క్లాస్ ఉంటుంది. క్విక్ రివిజన్, ఆ యూనిట్ మొత్తం క్విక్ రివిజన్ అవుతుంది అన్నమాట. ఇంతకుముందు దాని పేరు బ్రహ్మాస్త్ర అని మేము పెట్టాము, చాలా మంచి పేరు వచ్చింది. అదే ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రామ్ ఫర్ మెయిన్స్. అది మెయిన్స్ టెస్ట్ సిరీస్లో భాగం. సో ఎవరైతే మళ్ళీ ఒకసారి రివిజన్ చేయాలనుకుంటున్నారో, సార్ ఒకసారి క్లాస్ వింటే నాకు బాగా గుర్తొస్తుంది అని అనుకుంటారో, అలాంటి వాళ్ళకి చాలా సూటబుల్గా ఉండేటటువంటి క్విక్ రివిజన్ ప్రోగ్రామ్ అది. మెటీరియల్స్ అంటే మేము సాఫ్ట్ కాపీ ఇస్తాము, పీడిఎఫ్స్ ఆన్లైన్ వాళ్ళకి పీడిఎఫ్ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు
ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉంది, మొదటి యూనిట్ ఉంది, ఫండమెంటల్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దానికి సంబంధించినటువంటి కంటెంట్ మీకు ఇస్తాము. అంటే కొందరి దగ్గర కంటెంట్ లేదు, అందుకే నేను చదవలేదు అని చెప్పేసి మాకు ఎక్స్క్యూజెస్ చెప్తారనమాట. సో ఆ కంటెంట్ కూడా మేమే ప్రొవైడ్ చేసి, సో ఇది చదువుకోండి, దానికి ఆన్సర్ ఎలా రాయాలో కూడా మేము చెప్పి 3 క్వశ్చన్స్కి తర్వాత మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుందన్నమాట. అలా. ఎస్ వెంకన్న చెప్పండి. సార్ మీ దగ్గర ఎస్ఏ తీసుకున్నా చాలా బాగుంది సార్. నేను ఎస్ఏ మొత్తం బిఫోర్ ప్రిలిమ్స్కే విన్నా సార్. క్లాసెస్ చాలా బాగున్నాయి. నేను అది పీడిఎఫ్ కూడా డౌన్లోడ్ చేసుకొని అది చదువుతున్నా సార్. ఎస్ఏ చదివా సార్. వెరీ గుడ్. చాలా బాగుంది. ఇంకోటి నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఫస్ట్ 2022 అయినప్పుడు 86 వచ్చినాయి సార్ ప్రిలిమ్స్ లో, తర్వాత 77 వచ్చాయి నెక్స్ట్ అయినప్పుడు. ఇప్పుడు నాకు 66 వస్తున్నాయి కేటగిరీ. ఇప్పుడు వెరీ మచ్ సార్. ఇప్పుడు నేను నైట్ టీజీపీఎస్సీ ప్రిలిమినరీ ప్రకారం 66 వస్తున్నాయి సార్. కేటగిరీ బీసీబీ సార్. బీసీబీ జోన్ 1 జోన్ 2 జోన్ 2 సార్. అవుతుందండి, దాదాపు అవుతుంది. అవుతానా అనే డౌట్. ఎందుకంటే మేము 2 సార్లు మేము చేయ తప్పకు బలైపోయినాం సార్. అదే ఇప్పుడు ఏంటంటే ఫ్యాక్ట్ ఇచ్చేసరికి మేము అనాలిసిస్ అనలిటికల్ ఎక్కువ చేసేసరికి అది కొంచెం ఇబ్బంది అయింది సార్. ఫ్యాక్ట్ బేస్డ్ ఎక్కువగా ఇచ్చిండు. అదే మా లాంటి మెయిన్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా ఇబ్బంది అయింది సార్. ఇప్పుడు క్వాలిఫై అయినా కానీ డైలమా ఉంది సార్. అది నా మెయిన్ డౌట్ సార్. అలా ఏం లేదు వెంకన్న, నీకు 66 మంచి మార్క్. యాక్చువల్లీ బీసీబీ మల్టీజోన్ 2లో అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 28,150 కాకుండా మళ్ళీ రిజర్వేషన్ ప్రకారంగా తీసినప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా 30,000 to 31,000 తీస్తారు. సో కేటగిరీలోనైతే అవుతుంది. నాకు కూడా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకు 2 సార్లు లాస్ అయిన వాళ్ళకి ఇప్పుడు 2 సార్లు బెనిఫిట్ అయిన వాళ్ళకి ఇప్పుడు లాస్ అయింది కదా సార్. మరి 1:100 తీసుకునే అవకాశం ఉందా మనము ఒకవేళ ఫైట్ చేస్తే? అది గవర్నమెంట్ పాలసీ అనండి, అది గవర్నమెంట్ పాలసీ. ముఖ్యంగా బట్టి విక్రమార్క డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఆయననే అసెంబ్లీలో అడిగాడు కాబట్టి ఆయన వీడియోను బయట వైరల్ అవుతుంది కాబట్టి అవకాశం అయితే ఉంది. కానీ మరీ 1:100 అంటే 62,000 మంది మెయిన్స్ రాస్తారు. అది లాజిస్టికల్. అవును, అడగొచ్చండి, అడగడంలో ఏం తప్పలేదు. కాకపోతే మరీ 1:100 కాకుండా దాన్ని 1:60 1:75 అంటే కొంచెం నంబర్ కూడా, ఎందుకంటే కరెక్షన్ పేపర్ కరెక్షన్ చాలా అందరు అనుకుంటారు మెయిన్స్ టెస్ట్ సిరీస్ అని, కానీ కరెక్షన్ చేసేవాడికి తెలుస్తుంది చాలా కష్టంగా ఉంటుందండి మెయిన్స్ ఆ ఎవాల్యుయేషన్. ప్రిలిమ్స్ ఏమవుతుంది చెప్పండి, ప్రిలిమ్స్ ఓఎంఆర్ మిషన్ తీసుకున్నాం అనుకోండి, ఓఎంఆర్ మిషన్లో పెట్టేస్తే అయిపోతుంది, రిజల్ట్ వచ్చేస్తుంది. కానీ మెయిన్స్కి అలా ఉండదు. ఒక్కొక్క పేపర్కి మన అకాడమీ అనుకోండి, ఒక్కొక్క పేపర్కి 40 నిమిషాల నుంచి 60 నిమిషాల దాకా కేటాయిస్తాము. అదే ఒక టీజీపీఎస్సీ ఎవాల్యుయేషన్ అనుకోండి, ఖచ్చితంగా మినిమం 1.5 అవర్ అన్న 1 అవర్ అన్న వాళ్ళు కేటాయించాల్సి ఉంటుంది. సో ఆ లాజిస్టికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ 1:75 ఇస్ ద బెస్ట్ అని నేను నా ఒపీనియన్. వస్తాం. 1:75 చేస్తే 58 ఓడిపోతుందండి కట్ ఆఫ్. ఖచ్చితంగా వెంకన్న మీరు స్టార్ట్ చేయండి. థ్యాంక్ యూ. వాట్ అబౌట్ ఎస్సీ కేటగిరీ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ 55? ఎస్సీ కేటగిరీ 60. ఎస్సీ కేటగిరీ వాళ్ళు 60 దాటిన వాళ్ళు చదువుకోవచ్చు. ఎవరైనా సరే 65 దాటిన వాళ్ళు చదువుకోవచ్చు అండి. సాయి కుమార్ సార్, ఆఫ్లైన్ టెస్ట్ సిరీస్ తీసుకుంటే ఆర్ఆర్పీ క్లాసెస్ ఇంకా టెస్ట్ సిరీస్ క్లాసెస్ టైమింగ్స్ ఏముంటాయి? వేరు ఉంటాయండి, టైమింగ్స్ వేరు ఉంటాయి. కానీ టైమింగ్స్ గురించి చెప్తాం మీకు మేము ఇప్పుడే కదా. టైమింగ్స్ గురించి నాకు కొంచెం ఫ్యాకల్టీ వాళ్ళది అన్ని అందుబాటులో చేసుకొని మేము టైమింగ్స్ ఒక 15th వరకు మేము చెప్తాం. సార్, స్టూడెంట్స్ హు డింట్ ప్రాక్టీస్ మచ్ ఫర్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ క్యాన్ దే జాయిన్ ఫర్? మరి ప్రాక్టీస్ చేయడానికే కదమ్మా, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ఎవరైతే అసలు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయలేదో వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. చేయకపోతే మాత్రం అది స్ట్రాటజికల్ మిస్టేక్ అయిపోతుంది. ఖచ్చితంగా ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. ఇప్పటి నుంచి మనం యూట్యూబ్లో ఫ్రీగా ఆన్సర్స్ ఎలా రాయాలో అని చెప్పేసి కొన్ని సెషన్స్ స్టార్ట్ చేసాము, జరుగుతుంది రోజు. మీరు కూడా అది ఫాలో అయినా కూడా ఒక ఐడియా వస్తుంది మీకు, ఎలా రాయాలి, ఎలా స్ట్రక్చర్ చేయాలని చెప్పేసి. అవి చూడండి మీరు, మన యూట్యూబ్ ఛానల్లోనే ఉంది. ఆ ఫ్యాకల్టీ నేమ్స్ ఫర్ మెయిన్స్ లిఖిత వచ్చేసి తెలంగాణ ఎకానమీ మనకి శ్రవణ్ సార్ చెప్తాడు, ఆయన పాపులర్ మీకు తెలిసిందే. తెలంగాణ హిస్టరీ వచ్చేసి మనకి మొహమ్మద్ రసూల్ సార్ చెప్తారు. తెలంగాణ జియోగ్రఫీ వచ్చేసి జగదీష్ సార్, ఆయన పాపులర్ తెలంగాణ అది కూడా జగదీష్ సార్ చెప్తారు. తెలంగాణ సొసైటీ తెలంగాణ సొసైటీ పార్ట్ నేను చెప్తాను, తెలంగాణ సొసైటీ పార్ట్. అండ్ తెలంగాణ మూమెంట్ ముగ్గురు ఫ్యాకల్టీస్ అనుకుంటున్నాము. సో అదొకటి మీకు చెప్తాం మేము త్వరగా, ఓకేనా? ఎందుకంటే ప్రతి మాటకి నేను కట్టుబడి ఉంటాను కాబట్టి ఏది చెప్పినా కూడా చాలా జాగ్రత్తగా చెప్పాలి. సో అదొకటి, సరేనమ్మా? లిఖిత పాలిటీ జరిగిందమ్మా ఆల్రెడీ. సంతోషరావు సార్ జరిగింది అది ఆల్రెడీ. గవర్నెన్స్ గౌతమ్ సార్.
అండ్ పృథ్వీధర్ రెడ్డి. హౌ మచ్ ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ మల్టీ జోన్ 1 ఎస్సీ కేటగిరీ? 60 దాటిన వాళ్ళు చదవండి ఎస్సీ కేటగిరీ వాళ్ళు. అదే నేను మెయిన్స్ ఎక్స్క్లూజివ్ క్లాసెస్కే చెప్పాను నేను. షెడ్యూల్ మండే నుంచి స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. మండే నుంచి మీకు మేము ఏ రోజు ఏ షెడ్యూల్ అనేది వీక్లీ షెడ్యూల్ ఇస్తాం. మండే నుంచి క్లాసెస్ స్టార్ట్, ఎక్స్క్లూజివ్ మెయిన్స్ క్లాసెస్. కెన్ వి రైట్ మెయిన్స్ టెస్ట్ whenever we can later rather than the date given in the schedule of the test series? అది మీరు ముందు పర్మిషన్ తీసుకుంటే ఇబ్బంది లేదండి, ముందు చెప్తే మాకు ఇబ్బంది లేదు. జనరల్ కేటగిరీ మల్టీ జోన్ 1 కట్ ఆఫ్ ఎంత ఉండొచ్చు? కోతిరెడ్డి 68. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? సో ముఖ్యంగా ఇది ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ కాబట్టి ఫైనల్ నేను కంక్లూజన్ ఇవ్వదలుచుకున్నాను. నాకు తెలంగాణ ప్రాంతం పట్ల చాలా అభిమానం ఉంది మొదటి నుండి. సో నాకు ఒక మంచి ఆపర్చునిటీ వచ్చిందని నేను ఫీల్ అవుతున్నాను. నేను ఒక 100 గ్రూప్ 1 ఆఫీసర్స్ని మన తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ లాగా ఇవ్వడానికి. సో దానికోసము ఒక వెరీ సీరియస్ ప్లాన్తోని ముందుకు వస్తున్నాము. అందులో మీరు కూడా భాగం అవుతే మాత్రం ఖచ్చితంగా మీకు కూడా యూజ్ అవుతుంది. ప్రతి ప్రోగ్రాం మేము సీరియస్గా చేస్తాము సాధ్యమైనంత వరకు. సో ఆ ప్రోగ్రాం మాత్రం ఇప్పటిదాకా మాకు ఏం చేసినా కూడా నెగిటివ్ ఏం రాలేదు. ఒక 90% ఆర్ హ్యాపీ. ఎలా 100% ఎవరికి రాదు, 90% రివ్యూస్ ఆర్ హ్యాపీ. సో అదే ఒక మోటివేషన్తో ముందుకెళ్తాము. సో మీకు కూడా యూజ్ అవుతుందని నమ్ముతున్నాం మేము. ఓకే, సో ఆల్ ద బెస్ట్. స్టార్ట్ చేయండి. ముఖ్యంగా 65 దాటిన వాళ్ళైతే జనరల్ వాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎస్సీ వాళ్ళు అయితే 60 దాటిన వాళ్ళు స్టార్ట్ చేయండి. ఎస్టీ వాళ్ళు 55 దాటిన వాళ్ళు కళ్ళు మూసుకొని స్టార్ట్ చేయవచ్చు. ఎలాంటి ఆలోచన అవసరం లేదు. 1:100 అంటే చూడాలి గవర్నమెంట్ యొక్క నిర్ణయం. గవర్నమెంట్ మీద ఫోర్స్ చేస్తే అవుతుంది కావచ్చు, అది గవర్నమెంట్ డెసిషన్. సో థ్యాంక్ యూ స్టూడెంట్స్ అండ్ ఆల్ ద బెస్ట్.